ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు గాయత్రి మంత్ర మహిమ గురించి తెలుసుకుందాం. గాయత్రి మంత్ర వేదమాత యొక్క దివ్యశక్తి. ఈ మంత్రం ఓం భూర్ భువస్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. భక్తులారా, ఈ విశ్వంలో మనిషికి వెలుగు ఇచ్చేది సూర్యుడు అయితే, మన అంతరంగానికి జ్ఞాన వెలుగు ఇచ్చేది ఒక పవిత్రమైన మంత్రం, అదే గాయత్రి మంత్రం. వేదాలలో అత్యంత పవిత్రమైన మంత్రాలలో ఒకటిగా భావించబడి ఈ మంత్రాన్ని వేదమాత గాయత్రీదేవికి అంకితం చేస్తారు. గాయత్రి మంత్రం యొక్క అర్థం. ఈ మంత్రంలో మనం సృష్టికి మూలమైన దివ్య కాంతిని ధ్యానిస్తూ మా బుద్ధిని సన్మార్గంలో నడిపించు అని పరమాత్మను ప్రార్థిస్తాం. ఇది కేవలం కోరికలు కోరే మంత్రం కాదు, మన ఆలోచనలు పవిత్రంగా మారాలని చేసే ఒక ఆధ్యాత్మిక ప్రార్థన. గాయత్రి మంత్రం కథ. పురాణ సంప్రదాయాలలో గాయత్రీదేవిని జ్ఞానం, పవిత్రత, దివ్యశక్తికి ప్రతిరూపంగా వర్ణిస్తారు. ఋషులు ఈ మంత్రాన్ని ధ్యానం చేసి ఆత్మజ్ఞానం పొందారని భక్తి సంప్రదాయం చెబుతుంది. విశ్వామిత్ర మహర్షికి గాయత్రి మంత్రంతో ప్రత్యేకమైన సంబంధం ఉందని పురాణ కథనాలు చెబుతాయి. ఈ మంత్రం ఎలా జపించాలి? భక్తులారా, గాయత్రి మంత్రాన్ని సాధారణంగా ఉదయం, సూర్యోదయ సమయంలో ప్రశాంతమైన మనసుతో జపించడం ఆచారం. ధ్యానం, శ్రద్ధ, భక్తితో జపించడం ముఖ్యమని పెద్దలు చెబుతారు. భక్తి సంప్రదాయం ప్రకారం గాయత్రి మంత్ర జపం వల్ల ఫలితాలు మనస్సు ప్రశాంతంగా మారుతుంది, ఆలోచనా శక్తి మెరుగుపడుతుంది, జ్ఞానం, ఏకాగ్రత పెరుగుతాయి, మంచి మార్గంలో నడిచే ప్రేరణ కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. భక్తులారా, గాయత్రి మంత్రం మనలోని చీకటిని తొలగించి జ్ఞానం, వెలుగును ప్రసరింపజేసి ఒక పవిత్రమైన సాధనగా భావించబడుతుంది. ప్రేమతో, భక్తితో ఒకసారి గాయత్రి ఓం గాయత్రీదేవి నమః, ఓం గాయత్రీదేవి నమః అంటూ గాయత్రి మాత అనుగ్రహం అందరి జీవితాల్లో జ్ఞానం, శాంతి నింపాలని కోరుకుంటూ ఈ మంత్రాన్ని ఇంకొకసారి చెప్పండి. ఓం భూర్భువస్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అంటూ ఈ గాయత్రి మంత్ర మహిమను ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ మంత్ర మహిమ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.